యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చున్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, వారిని అందరినీ కూడా ఇలా బలపరచుటకు అని చెప్పి కింది వచనం మనం చూస్తాం పిల్లలు. నిజంగా మన యొక్క పిలుపు, మన యొక్క బ్రతుకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విధంగా ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చి ఉంది అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం కదలని స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం? అందుకే మీ ఆత్మను దుఃఖపరచకుడి అనేటువంటి మాట మనం చూస్తాం. గమనించండి, మన కదలాలని దేవుడు కోరుతున్నాడు. కదిలేటువంటి వైరిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు యొక్క వాక్యం ద్వారా మనతో లెమ్ము అంటున్నాడు. మనము లేచి నడిచే వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక జీవం కలిగిన వారిగా అనేకులను జీవించే వారిగా చేయాలని, అనేకాల యొక్క బ్రతుకులను వెలిగించే వారిగా, ఒక వెలుగుగా సంబంధులుగా మనం నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి రీతిలోకి మనం నడిపించబడాలంటే మనము కదలాలి. కదులుతూనే అద్భుతం జరుగుతుంది. ఒకవేళ నువ్వు కదలకుండా ఈ యొక్క 38 సంవత్సరాలు ఆయన యొక్క ఏ స్థితి కలిగి ఉన్నాడో ఆయనలాగా నువ్వు ఉంటే ఎలాంటి అద్భుతం నువ్వు చూడలేవు. కనుక నువ్వు ఈరోజు కదిలితే అద్భుతం నువ్వు చూస్తావు దేవుడు తెలియపరుస్తున్నాడు. చివరిగా ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనుషులతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనుషులతోనూ పాడుదును. సో నిజంగా యెహోవా ఆత్మ మన ఇందుకు వస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? వచ్చిన మళ్ళొకసారి చదవండి. ఆత్మతో ప్రార్థన చేస్తాం, మనసుతో ప్రార్థన చేస్తాం, ఆత్మతో పాడతాం, మనసుతోనూ పాడతాం. సో అలాంటి ఒక వైఖరి మనం ఉంటాం. సో అనేకులు మనం చూసి అంటారు, ఆ వ్యక్తికి పిచ్చి పట్టిందేమో అంటారు. కానీ అది పిచ్చి కాదు. ఒకసారి నేను దేవుని గురించి ఎక్కువ డెప్త్లోకి, అనగా దేవునికి ఎక్కువ దగ్గర అవుతున్నటువంటి క్షణాలకి చూస్తే కనుక, నేను లోకంని ఫాలో కాకుండా హెడ్సెట్ పెట్టుకొని దేవుని పాటలు పాడుకుంటూ, ఆ యొక్క పాటలు వినుకుంటూ అలా వెళ్తూ ఉంటూ జస్ట్ అలా గట్టి పాటలు కూడా పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆమె అనుకుందంట,